హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను శ్రీలత. పొరంకిస్ గార్డెన్ ఛానల్కి స్వాగతం అండి. మనం ఒక్కొక్కటి ఇండోర్ ప్లాంట్స్ అన్నీ కూడా రీపాటింగ్ చేస్తూ ఉన్నాము. అయితే ఈరోజు నేను ఇంకా హ్యాంగింగ్ పార్ట్స్లో కూడా కొన్ని ప్లాంట్స్ తెచ్చాను అనమాట. అవి కూడా రీపాటింగ్ చేద్దాం. అలాగే దానికి మట్టి మిశ్రమం అయితే ఇప్పుడు చూపిస్తాను అండి. ఈరోజు వీడియో అయితే అది చూడండి. ఆల్రెడీ నేను మట్టి మిశ్రమం అయితే కలిపాను, అయినా కూడా మీకోసం అయితే నేను చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ పాట్ నిండా మట్టి తీసుకున్నాను. ఇది బాగా మాగిన ఎండిన పసులేరువండి. ఇది కూడా ఒక పాటు తీసుకున్నాను సేమ్. అలాగే దీనిలోకి కోకోపిట్ అనమాట. కోకోపిట్ కూడా ఒకటి తీసుకున్నాం, ఒక పాటు కోకోపిట్. ఒక గుప్పుడంతా వేపపిండి వేస్తున్నాను. ఇవన్నీ కూడా బాగా ఇలా కలిపేసుకోవాలండి, అన్నీ మిక్స్ అయ్యేలాగా. అంటే ఒక 10% మాత్రమే వేపపిండి, కావాలంటే ఇంకొక గుప్పుడు వేసుకోవచ్చు. హ్యాంగింగ్ పార్ట్స్లోకే కాబట్టి ప్రాబ్లం లేదు. కోకోపిట్, మట్టి, వర్మీ కంపోస్ట్ ఈక్వల్గా తీసుకున్నాను. ఒక 10% మాత్రమే వేపపిండి తీసుకున్నాను. ఇవన్నీ కూడా బాగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం హ్యాంగింగ్ పార్ట్స్లోకి ఎత్తి మనం ఏం పెట్టినా కూడా చాలా బాగా వస్తాయి అన్నమాట. అయితే నెలకొకసారి అట్లా మనం కొంచెం ఎరువు కానీ లేదా లిక్విడ్ ఫర్టిలైజర్స్ కానీ ఇస్తూ ఉండాలండి. ఇప్పుడు ఇది చూడండి, ఇది ఒకటి తీసుకున్నాను అనమాట. నేను రీపాటింగ్ చేయాల్సింది ఒకటి ఉంది, దానికోసమని కొంచెం పెద్దది తీసుకున్నాను. నా దగ్గర హ్యాంగింగ్ పార్ట్స్ చాలా ఉన్నాయి, అయినప్పటికీ కూడా ఇది ఒకటి తీసుకున్నాను. ఇట్లా 2 డ్రైన్ హోల్స్ పెట్టుకున్నాను చూడండి. వాటికి ఇట్లా పెంకులు కానీ లేదంటే కొబ్బరి పీచు కానీ ఇక్కడ ఇసుక కానీ ఏదైనా వేసుకోవచ్చండి. మట్టి వెళ్ళకుండా వాటర్ మాత్రమే వెళ్ళేలాగా చూసుకోవాలి. దానిలోకి మనం ఇప్పుడు రెడీ చేసి కలిపి పెట్టుకున్న ఈ మట్టి మిశ్రమం వేసేసుకోవాలి. ఇప్పుడు నేనైతే ఇంతవరకే వేసానండి, ఎందుకంటే దీనిలో మొక్క పెట్టి పైన ఫిల్ చేద్దాము. అయితే ఇది చూడండి, నేను నర్సరీలో కొనుక్కొచ్చాను. చాలా చిన్నది అనమాట పాట్. అయితే మొక్క చూడండి ఎలా ఉందో. ఇది పెరుగుతుంది ఇప్పుడు, కాబట్టి ఖచ్చితంగా దీన్ని కొంచెం పెద్ద దానిలోకి ట్రాన్స్ఫర్ చేయాలి. కాబట్టి ఈ పాట్లో పెట్టుకుందాము. ఈ పాట్లో పాటింగ్ మిక్స్ రెడీగా ఉంది కాబట్టి దీనిలో పెట్టుకుందాము. దీనికోసం నేను దీన్ని అయితే తీసేస్తున్నాను. దీనిలో మనం మట్టి మార్చుకొని మళ్ళీ వేరేది ఏదైనా పెట్టుకోవచ్చండి. చూడండి ఎంత పెద్దగా, అసలు ఎంత పెద్దగా వచ్చినాయి చూడండి. దీన్ని ఖచ్చితంగా మనం రీపాటింగ్ చేసుకోవాలి. చూసారా, ఏం లేదు, మొత్తము వేర్లే ఉన్నాయి. వేర్లు, కోకోపీట్ తప్ప ఏమీ లేదు. చూసారా, ఇది పెట్టేస్తాను చూడండి. ఇప్పుడు దీనిలోకి మట్టి వేసేద్దాము. ఈ విధంగా అయితే చుట్టూ మట్టి అయితే వేసుకుందామండి. చూసారా ఎంత మట్టి పట్టిందో. మనం ఇప్పుడు చేసుకున్న పాటింగ్ మిక్స్ అంతా వేసేసాను. కావాలనుకుంటే మనం దీని నుంచి స్టెమ్ కటింగ్స్ చేసుకుని కూడా పెట్టుకోవచ్చండి, వస్తుందన్నమాట ఇది. కానీ నాకు కట్ చేయబుద్ధి కావట్లేదు, చాలా చక్కగా ఉంది ఇది. కొంచెం ఇక్కడైతే గ్యాప్ ఉంచాను, ఎందుకంటే మనం మళ్ళీ ఎరువులు వేస్తుంటాము, కొంచెం పైకి ఫిల్ అవుతుంటుంది. మనం వాటర్ పోసుకున్నా కూడా కొంచెం నిలవాలి కాబట్టి కాస్తంత గ్యాప్ అయితే ఉంచాను. ఇంతేనండి. ఇప్పుడు ఇదైతే రెడీ అయిపోయింది. కొత్తగా చక్కగా ఇంకా ఇట్లా మనం మంచిగా బుషిగా ఇట్లా కిందకి జారి వస్తాయి అన్నమాట. మనకి ఒక 1 మంత్లోనే ఆ చేంజ్ అయితే మనం చూస్తాం. నెక్స్ట్ దీనిలో కూడా నేను మట్టి ఫిల్ చేసుకొని పెట్టేసుకున్నానండి. దీనిలోకి ఈ నల్ల గులాబీ పెడదాం, ఇవి చాలా బాగుంటాయి అన్నమాట. ఈ కలర్ నచ్చి తీసుకొచ్చాను. నా దగ్గర ఇదిగో చూడండి, ఎల్లో కలరు, రెడ్ కలరు ఒకే పార్ట్లో వస్తున్నాయి అన్నమాట. ఈ పింక్ కలర్ కూడా బాగుంటుందిలే అని చెప్పి నేను తీసుకున్నాను. మట్టి తప్ప ఏమీ లేదండి. చూసారా, మొత్తం మట్టే. కానీ ఈజీగా ఎక్కడైనా కూడా బతుకుతాయి అన్నమాట. అంత తొందరగా చచ్చిపోదు ఈ మొక్క, కాబట్టి మనం ఇందులో పెట్టేద్దాం. ఇట్లా పెట్టి గట్టిగా ప్రెస్ చేసేసి
వాటర్ పోసేద్దాం. అన్ని మొక్కలకి నేను ఒకేసారి వాటరింగ్ చేస్తాను. చూడండి చక్కగా పెట్టేస్తాం. ఇది కూడా పెట్టేస్తున్నానండి, సేమ్ ఇలాంటిదే బాగుంది కదా, అందుకని ఇంకోటి తీసుకున్నాను. ఇది ఇంకో ప్లాంట్ అయితే రెడీ అయిపోయింది. ఇది దీనిలో నుంచి ప్లాంట్ తీసి ఇక్కడ పెట్టాను కదండి, ఇది చక్కగా దీనిలో కూడా వేరే కొత్తది మనం కలిపిన పాటింగ్ మిక్సే ఉంది, ఆ మట్టి వేసేస్తున్నాను. సగం వరకు వేసాను. దీనిలో ఇది పెట్టేద్దాం. మూజ్ రోజ్ ఇది బాగుంటుంది, పువ్వులు బాగుంటాయి అన్నమాట, చక్కగా కలర్గా ఉంటాయి. ఇదైతే దీనిలో పెట్టేసాను. కొంచెం మనం చేసుకున్న పాటింగ్ మిక్స్ కూడా వేసేద్దాం పైన. చూసారా పార్ట్స్ కూడా ఏం వేస్ట్ అవ్వండి, దానికి తగ్గ సైజు ఇది మనకు కావాల్సిన చిన్న చిన్న మొక్కలు పెట్టుకోవచ్చు, చక్కగా వస్తాయి. అసలు పూలు అయితే చాలా బాగుంటాయి అన్నమాట. మరి చూసారు కదండి, ఇవన్నీ అయితే నేను రిపోర్టింగ్ చేస్తాను. ఈరోజు వీడియో అయితే ఇదేనండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్న వాళ్ళు పోరంకీస్ గార్డెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.